చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీ రోజు ముఖ్యంగా మీ యొక్క ఈ జేఏసీ సంబంధించిన ప్రధానంగా ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవుట్సోర్సింగ్ పక్షాన మీరు మాట్లాడుతూ ఉన్నాం. గత కొన్నేళ్ళుగా చూస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు కూడా ప్రభుత్వ సంఘాల నుండి వారిని పిలిపించి వారి డిమాండ్సే మాట్లాడుతుంది తప్పించి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడింది లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2,50,000 పైచిలుకున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వం పిలిపించి మా సమస్యలు వినాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మెయిన్ యొక్క మాకు డిమాండ్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సమాన పనికి సమానమైతే ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అనేది మెప్మా అండ్ సెర్ప్ డిమాండ్ ఎక్కడైతే ఇచ్చారు శాఖలో అదే విధంగా వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి. ఆప్కాస్ పరిధిలో తీసుకున్నటువంటి ఇంకా కొన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆప్కాస్లో తీసుకురావాలని మెయిన్ డిమాండ్గా కోరుతున్నాం. అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాసుకున్న దానికి వెసులుబాటుగా ఇవ్వాలి. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్స్ ఎవరైనా సరే వారికి ఒక సెక్యూరిటీగా చూపించాలి. అంటే మెడికల్ పరంగా కానీ ఇంకో రకంగానే వారికి సెక్యూరిటీ చూపించాలి. దీంట్లో స్కిల్, సెమీ స్కిల్ అని కూడా ఉన్నాయి. వారికి స్కిల్ వర్క్లు ఉన్న సెమీ స్కిల్గా చూపిస్తున్నారు, శాలరీలో వ్యత్యాసం చూపిస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా నర్స్ కానీ లేదా టెక్నికల్ పోస్ట్ ఎవరు చేసిన వారికి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ అనేది ఫామ్ చేయాలి. ఇన్సూరెన్స్ ద్వారా వారికి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక సమావేశాలు